నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భూదాన్ పోచంపల్లి నుంచి మొదలైన సాగు న్యాయయాత్ర. రైతులకు చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం. ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు 6 వరుసల్లో పీజేఆర్ ఫ్లైఓవర్. సాయంత్రం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. పార్టీలో విభేదాలపై నేడు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం భేటీ. వరంగల్ జిల్లా నేతల ఫిర్యాదుపై వివరణ ఇవ్వనున్న కొండా మురళి. వరంగల్ జిల్లా కుంటపల్లిలో దారుణం. కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన కుమారుడు. కుంటాల జలపాతం వద్ద మెరుగవ్వని పరిసరాలు. సరైన ఏర్పాట్లు లేక నిట్టూరుస్తున్న పర్యాటకులు. జన్మతః పౌరసత్వం అంశంలో ట్రంప్కు భారీ ఊరట. ఉత్తర్వులు ఆపే అధికారం దిగువ స్థాయి జడ్జీలకు లేదన్న సుప్రీంకోర్టు. హైదరాబాద్ ఐటీ కారిడార్లోని వాహనదారులకు ఊరట కల్పించేందుకు నేటి నుంచి మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు 6 వరుసలతో నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. మహానగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్లు నగరవాసులకు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు 182.72 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నేటి నుంచి వాహనదారులకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ కు పీజీఆర్ ఫ్లైఓవర్ గా నామకరణం చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 140 కోట్ల అంచనా వ్యయంతో 2022 మార్చి 1న దీని నిర్మాణానికి గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. అంచనా వ్యయంతో మరో 40 కోట్లు పెరిగి ఈ ఏడాది జూన్ 15న వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 6 వరుసల్లో 24 మీటర్ల వెడల్పుతో 1.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమైన ఈ ఫ్లైఓవర్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటికే అక్కడ 2 ఫ్లైఓవర్లు నిర్మించగా వాటిపై 3వ స్థాయి నిర్మాణంగా దీన్ని నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ వల్ల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాలకు వెళ్లే వాహనాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. కొండాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఈ ఫ్లైఓవర్ మరింత అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోకుండా గమ్యస్థానాల్ని వేగంగా చేరుకోవచ్చు. దీంతో నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి జంక్షన్ లో ఇక నుంచి ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కీలకంగా భావిస్తున్న ప్రభుత్వం ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన మొత్తం 42 ఫ్లైఓవర్ పనుల్లో 37 ఈ ఫ్లైఓవర్ తో పూర్తయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఎస్ఆర్డీపీ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఫలక్నుమా రైల్వే పై వంతెన నుంచి శాస్త్రిపురం ఆర్ఓబీ పనుల్ని 2-3 నెలల్లో పూర్తి చేయాలని రైల్వే అధికారుల్ని కోరారు. జూలై చివరి నాటికి ఫలక్నుమా ఆర్ఓబీ పనుల్ని, ఆగస్టు చివరి నాటికి శాస్త్రిపురం ఆర్ఓబీ పనుల్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ 2 పూర్తయితే ఎస్ఆర్డీపీలో మొత్తం 39 పనులు పూర్తి కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలపై వివిధ నియోజకవర్గాల నుంచి అందిన ఫిర్యాదులపై చర్చించేందుకు ఇవాళ పీసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి సమావేశం కానుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వైస్ చైర్మన్ శ్యామ్మోహన్, ఎం నిరంజన్ రెడ్డి, బి కమలాకర్ రావు, జాఫర్ జావేద్, జీవి రామకృష్ణ పాల్గొంటారు. వరంగల్తో పాటు గజ్వేల్, ఖైరతాబాద్, వనపర్తి ఇలా వివిధ నియోజకవర్గాల నుంచి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు అందాయి. వాటిపై చర్చించేందుకు గురువారం గాంధీభవన్లో కమిటీ మొదటిసారి సమావేశమైంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించింది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు,
ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నేత కొండా మురళిపై 5 పేజీల ఫిర్యాదును అందించారు. దీంతో దీనిపై వాదనలు వినిపించేందుకు 25 ఏళ్లలో మొదటిసారి కొండా మురళి గాంధీ భవన్కు రానున్నారు. వైఎస్ మరణం తర్వాత ఇప్పటి వరకు ఆయన గాంధీ భవన్కు రాలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై కొండా మురళి ఏం చెబుతారో అన్న ఉత్కంఠ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అటు గజ్వేల్ డీసీసీ అధ్యక్షుడు నరసారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలంటూ ఆ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లాలో సంగెం మండలం కుంటపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ కుమారుడు కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దాదాపు 80% కాలిన తీవ్ర గాయాలతో హాహాకారాలు చేసిన ఆమెను హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆస్తి తగాదాల వల్లే తల్లిని చంపేందుకు యత్నించారని స్థానికులు ఆరోపించారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన పిల్లలను గుర్తించడం, మానవ అక్రమ రవాణాలో చిక్కుకున్న వారిని రక్షించి పునరావాసం కల్పించడం వంటి వాటి కోసం జూలై 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్ను మరోసారి నిర్వహించనున్నారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ చారు సిన్హా ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగనుంది. ఇందులో బాల కార్మికులు, పిల్లల భిక్షాటన వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు అదనపు డీజీ స్పష్టం చేశారు. ఇందుకోసం 121 బృందాలు ఏర్పాటు చేస్తుండగా అందులో ఆయా బృందాల్లో 706 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గోడ పత్రిక విడుదల చేశారు. జూలై నెల 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కొనసాగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా తొలిసారి నిర్మల్ జిల్లాకు వచ్చిన పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్మల్ శివాజీ చౌక్ వద్ద ఘన స్వాగతం పలికారు. చౌరస్తాలోని శివాజీ విగ్రహానికి మంత్రి జూపల్లి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, కుమ్రం భీం, శివాజీ లాంటి మహనీయుల జీవన విధానాన్ని అవలంబించడం, వారి ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని చెప్పారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని గాంధీజీ, ప్రొఫెసర్ జయశంకర్, రామ్జీ గోండు, కొమరం భీం, చాకలి ఐలమ్మ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, మారుతున్న సవాళ్లకు తగ్గట్టుగా సాగు సాఫీగా సాగడం కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. భూమి, వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో 150కి పైగా చట్టాలు అమల్లో ఉన్నా వాటిని రైతులు తెలుసుకొని వినియోగించుకోగలిగితే ఏరువాక సాగే పరిస్థితి. ఇది దృష్టిలో పెట్టుకుని లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో సాగు న్యాయ యాత్ర ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి వినోబా భావే స్మారక మందిరం వద్ద ఈ యాత్రను రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో 1,00,000 మంది రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సాగు న్యాయయాత్ర ఇవాల్టి నుంచి అక్టోబర్ 2 వరకు 800 గ్రామాల మీదుగా 2,400 కిలోమీటర్లు సాగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లిక్ అందిస్తారు. వ్యవసాయ రంగాన్ని అనేక సవాళ్లు వేధిస్తున్నాయి. ప్రత్యేకించి విత్తనం నుంచి భూమి సమస్య, మార్కెటింగ్ సమస్య, అలాగే పంట తెగుళ్లు, అనేక రకాల సమస్యలు వేధిస్తున్నాయి. ఈ క్రమంలో ఏ సమస్య వచ్చినా కూడా అనేక చట్టాలు ఉన్నాయి పరిష్కారానికి. అవి ఏమీ రైతులకి అవగాహన లేకపోవడం వల్ల ప్రతి ఏటా కూడా రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఈ క్రమంలో లీఫ్ సంస్థ ఒక విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్యక్రమాన్ని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు ప్రారంభించారు. ప్రస్తుతం మనతో కోదండరెడ్డి గారు ఉన్నారు. ఈ యొక్క యాత్ర యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పటికే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు ఏమైనా పరిష్కారం చూపుతున్నారు? సరి అయిన సమయంలో ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవసాయము, రైతు సంక్షేమం విషయంలో ఆలోచన చేస్తున్న సందర్భంలో గ్రామాలకు వెళ్ళి రైతులతో ప్రత్యక్షంగా కలిసి కష్ట సుఖాలు తెలుసుకొని మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఆ సమస్యల పరిష్కారానికి సూచన చేయడానికి తీసుకునే ఒక మంచి కార్యక్రమం. ఒక పక్కన సునీల్ గారేమో మొదటి నుంచి భూమి హక్కు, సాగు, రైతు ఒక నల్సార్ యూనివర్సిటీలో పట్టా పుచ్చుకొని చేస్తున్న ఒక కార్యక్రమం అయితే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబం, రైతు బిడ్డ, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి కావడం ఇదొక మంచి సందర్భం. వ్యవసాయానికి కొంత మంచి మేలు జరుగుతుందనేది అందరికీ విశ్వాసం. ఈ మధ్యకాలంలో తీసుకున్న కార్యక్రమాలు. మూడవది, రామోజీరావు గారు ఎప్పుడు కూడా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు.
వ్యవసాయం విషయంలో రోజు ఒక అరగంట సేపు కార్యక్రమము ఈటీవీలో ఉంటుంది. నేను అనేక సందర్భాల్లో రామోజీరావును కలిసినప్పుడు ఆయన కూడా చాలా కష్టపడి పైకొచ్చిన ఆయన. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సమస్యలు బాగా పెరిగిపోయినాయి. భూమి హక్కుకు ఇబ్బందులు వచ్చినాయి, విత్తనాలకు అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, పెట్టుబడికి ఇబ్బందులు వచ్చినాయి. ఇవన్నిటిని కూడా ఒక్కటొక్కటిగా పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్న సమయంలో దీన్ని గ్రామాన ప్రజల వద్దకు తీసుకుపోవాలి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇది ప్రధానంగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్న ఈ సందర్భంలో కూడా మీరు కూడా ఇంకా దీని విషయంలో ఈటీవీ బాగా గ్రామాన తీసుకుపోవాలని ఈ సాగు యాత్ర సునీల్ గారు మొదలుపెట్టింది. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ యాత్ర ద్వారా ఏ అంశాలు రైతులో తీసుకెళ్తున్నారు అంటే ప్రత్యేకించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అధ్యయనం చేస్తామంటున్నారు. ఎలా ఉండబోతుంది? భూభారతి కానీ ఆర్ఓఆర్ చట్టం కానీ ఇవన్నీ తీసుకొచ్చింది, చట్టం రాసింది కూడా సునీల్ గారే. ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే అన్నాడు, ఇంకా తప్పిదం జరిగింది, ధరణి అనే పేరుతో నష్టం జరిగింది, దీన్ని సరిచేయాలనే. అందువల్ల వారు ధరణి కమిటీలో కూడా ఉన్నారు ఆఫీషియల్గా. ప్రధానంగా గ్రామాలకు పోయినప్పుడు భూమి విషయంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వాళ్ళకి అవగాహన కలిగించడం, వాళ్ళకి హక్కు విషయంలో వాళ్ళకి తెలపడం, ఎక్కడైనా ఆలస్యం జరిగితే కూడా సంబంధిత శాఖతో చెప్పి ఆ పనులు చేపించడంలో కొంత సులువైన పరిస్థితి వస్తుంది. ఇది ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు తెచ్చే ప్రోగ్రాం. ఇది కమిషన్ తరఫు నుంచి రైతాంగానికి ఒక మనవి చేస్తూ ఉన్నాం, మీరు మీ హక్కు విషయంలో భూమి హక్కు కానీ విత్తన హక్కు కానీ లేకపోతే ప్రభుత్వాలు ఇచ్చే మీకు అందే ఆర్థిక సహాయం విషయంలో కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం ఒకవేళ మీకు జాప్యం జరిగితే ఆలస్యం జరిగితే మీరు మొహమాటం లేకుండా ఈ సాగు యాత్రలో వాళ్ళ దృష్టికి తీసుకొస్తే బాగుంటుంది. దీనివల్ల కొంత రైతాంగానికి మేలే జరుగుతుంది. ఇటీవల కాలంలో ములుగు జిల్లాలో మొక్కజొన్న రైతులు విత్తనోత్పత్తి చేసి తీవ్రంగా నష్టపోయారు. అలాగే గద్వాల్ జిల్లాలో కూడా జరిగింది పత్తి విత్తనాలు. ఈ క్రమంలో కూడా కొన్ని ఇలాంటి ఉదంతాలు బయటపడుతున్నాయి. మీరు కూడా చొరవ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం చెల్లింపుల విషయంలో మీరు ఎలాంటి చొరవ ప్రదర్శిస్తున్నారు? ఆదివాసీ రైతులు, అమాయక రైతులు ఓ పెద్ద కంపెనీల వాళ్ళు విత్తనం ఇచ్చి దాన్ని పండించి మళ్ళీ తిరిగి తీసుకునే ఆ వ్యవస్థలో బాగా ఇబ్బందులు వచ్చినాయి. ఇవన్నీ మా కమిషన్ దృష్టికి వచ్చినప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఎక్స్పర్ట్స్ను పంపించి దాంట్లో ఉన్న లోపాలు ఏమిటి తెలుసుకున్న తర్వాత నష్టపరిహారం ఇప్పించగలిగినాం. వాళ్ళకి దాదాపుగా 6 కోట్ల రూపాయల నష్టపరిహారం వాళ్ళకి ఇప్పించగలిగినాం. ఈ విషయాన్ని చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి దీనికి సమగ్రమైన విత్తనం చట్టం తీసుకురావాలని అగ్రికల్చర్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా ఎంపడే సమ్మతించి ఒక కమిటీ కూడా వేసిండ్రు. 2-3 సమావేశాలైనాయి. తొందరలోనే ఒక సమగ్రమైన విత్తన చట్టం రావడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. అంటే సాధారణంగా ప్రతి సంవత్సరం సీజన్లో రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోతున్నారు. ఆ బారిన పడకుండా చట్టం ఎలా కఠినంగా ఉండబోతుంది? ఇప్పుడు చట్టము ఉంది మొదటి నుంచి, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ విత్తనం విషయంలో కొంత అలసత్వం, పట్టించుకోకపోవడం, ఈ విత్తనాల ధృవీకరణ కానీ విత్తనం ఎక్కడైనా నకిలీది వెళ్తే నష్టపరిహారం ఇప్పించే విషయంలో కానీ లేకపోతే విత్తనాలు పండించే రైతులకి న్యాయం జరిగే విధంగానే ఇవన్నిటిని కూడా మొత్తం గత ప్రభుత్వం పూర్తిగా విత్తన కంపెనీలకే అప్పచెప్పింది. దానివల్ల భారీ నష్టం జరిగింది. మొన్ననే మేము హర్యానా కూడా పోయొచ్చినాం. అక్కడ ఏ విధంగా విత్తన చట్టం ఉందని, అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ కల్తీ విత్తనం ఎట్టి పరిస్థితుల్లో రైతుకి ఒకవేళ తెలుసో తెలియకనో రైతు కొని విత్తనం పెట్టిన తర్వాత మొలకెత్తి పెద్దగా అయిన తర్వాత కాతపూత రాకపోతే పెట్టుబడి పోతుంది. అందువల్ల దాంట్లో నష్టపరిహారం వచ్చే రకంగా, వాళ్ళకు శిక్ష పడే రకంగా, ఎవరైతే విత్తనాలు పండిస్తున్నారో వాళ్ళకి ఒక న్యాయమైన ఒక వయా మీడియా విత్తన కంపెనీలు కానీ ఆ పండించే రైతులకు కానీ ఒక విధి విధానాలు నిర్ణయం చేయడానికి చట్టం అన్ని విధాల ఉపయోగపడుతుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభం నేపథ్యంలో అంటే తాజాగా సాగు న్యాయ యాత్ర ప్రారంభించారు. ఈ యొక్క యాత్ర యొక్క ఉద్దేశం ఏంటి? ఎంతమంది రైతులు కలుస్తున్నారు? ఏమి వివరించబోతున్నారు? అంటే ఇప్పుడు ఏవైతే ఉన్న చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలు ఉన్నాయి, మీరు వాడుకోండి అని చెప్పడం ప్రధాన లక్ష్యం. దాదాపుగా 50 చట్టాలు ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించి, 100 భూమి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల మీద ఎప్పుడు రైతుకు అవగాహన లేదు కాబట్టి యాత్ర లక్ష్యము
1,00,000 మందికి నేరుగా ఒక 2-3 వేల మందికి వారి ద్వారా ఇంకొక 1,00,000 మందికి ఈ చట్టాలను తెలియజేసే ప్రయత్నం ఒకటైతే, రెండోది ఇంతమందిని కలుస్తున్నాం కాబట్టి ఇప్పుడు పెద్దలు కోదండరెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ సాధక బాధకాలు ఏమున్నాయి, సమస్యలు ఏమన్నా ఉన్నాయంటే వాటన్నింటినీ రైతు కమిషన్ దృష్టికి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ఈ యాత్ర ఉపయోగపడుతుంది. అంటే ఇది ఒకటి అవగాహన చేపట్టడము, అదేవిధంగా రైతుల సమస్యకి ఇది ఒక అధ్యయనం కూడా ఉపయోగపడుతుంది. గతంలో లీప్ సంస్థ ఆధ్వర్యంలో ఈ తరహా యాత్రలు చేశారు భూమికి సంబంధించి, కొన్ని సత్ఫలితాలు వచ్చాయి. అవి అన్నీ కూడా మన చట్టంలో కూడా రూపకల్పన చేశారు. ఇవి ఎలా ఉండబోతుంది? మీకు గుర్తుంటే 2014లో పెద్దలు కోదండరెడ్డి గారు ఇక్కడికి వచ్చారు, 2023లో కూడా ఇక్కడికి వచ్చాము. 2 దఫాలుగా కూడా తెలంగాణ అంతా పర్యటించి భూ సమస్యలు అధ్యయనం చేశాము, ఏముంటే బాగుంటుందని సూచనలు చేశాము, మేనిఫెస్టోలో వచ్చేలాగా చేశాము. ఈ రోజున మీరు ఏవైతే మార్పు చేర్పులు ప్రభుత్వాలు చేస్తున్నాయో అక్కడి నుంచి వచ్చిన సమాచారం చాలా కీలకంగా ఉపయోగపడింది. అదే రూపకంగా ఈ రోజున మనం ఏదైతే ఒక భూమి మాత్రమే కాకుండా విత్తనాలు, నీరు, పంటలు, మార్కెటింగ్, అన్ని అంశాల చట్టాల మీద వెళ్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ వ్యాప్తంగా సాగే సాగు న్యాయయాత్ర అక్టోబర్ 2 వరకు ఉంటుంది. ఆ వచ్చిన సమాచారం కూడా మరిన్ని మార్పులకి, మరింత రైతుకు మేలు చేసే విధానాలు, చట్టాలు తేవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. అంటే ఇవాళ నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వరకు జరుగుతుంది. ఏ గ్రామాల్లో ఎంతమంది రైతులను కలుస్తున్నారు? మీ లక్ష్యాలేంటి? అంటే అన్ని 33 జిల్లాల పర్యటన ఉంటుంది. ఇప్పుడున్న దాని ప్రకారం దాదాపుగా 2400 కిలోమీటర్లు వెళ్ళాలనుకుంటున్నాము. రైతులు వచ్చిన సపోర్ట్ బట్టి, మిగతా ఆదరణ బట్టి కూడా వీలైనంత ఎక్కువ చోట పర్యటించే కార్యక్రమం. కనీసం రోజుకు ఒక 100 కిలోమీటర్లు, ఎంత లేదన్నా కనీసం 100 మంది రైతులను నేరుగా కలవాలని లక్ష్యము. బట్ ఆ అక్టోబర్ 2 వచ్చే లోపల ఎంత లేదన్నా 5,000 నుంచి 10,000 మంది రైతులకి నేరుగా మాట్లాడడము, చెప్పడంతో పాటే వాళ్ళ చేతిలో ఒక కాగితం కూడా ఉంచుతున్నాం. రేపు పొద్దున చూసుకోవడానికి రైతుకి అర్థమయ్యేలాగా ఒక కరపత్రాన్ని కూడా రూపొందించాం. అంటే ఈ యొక్క సమస్యల్ని ప్రభుత్వాన్ని నివేదిస్తారు, దాని మీద ఏమన్నా పరిష్కారానికి ఎలాంటి ప్రభుత్వం అంటే ఏం నివేదిస్తారు? ప్రభుత్వం నుంచి అంటే మీరు ఏం ఆశిస్తున్నారు? ఇది మొదటగా ప్రభుత్వం నుంచి మార్పుల కోసం ఆలోచించింది కాదు. ఇది ఆ యాత్ర యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఇప్పటిదాకా తీసుకొచ్చిన చట్టాలు, ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చిన విధానాలని రైతుకు చేరవచ్చు. ఉదాహరణకు భూభారతి చట్టం వచ్చింది. చాలా తక్కువ మందికి ఆ చట్టంలో ఏముందో అవగాహన ఉంటుంది. అది భూభారతి చట్టం కావచ్చు, విత్తన చట్టం కావచ్చు. ముందుగా ఈ లక్ష్యం ఏంటంటే ఉన్న చట్టాలు రైతుకు చెప్పాలి, రైతు చట్టాలను వాడుకునేలాగా చేయాలని ప్రాథమిక లక్ష్యం. అందులో భాగంగా మాకు ఏదైతే సమాచారం వస్తుందో, పెద్దలు కోదండరెడ్డి గారు ఉన్నారు, కమిషన్ చైర్మన్గా ఉన్నారు, కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. తద్వారా ప్రభుత్వం ఏదైనా విధానాలు మార్చాలన్నా, చట్టాలు మార్చాలన్నా ఈ సమాచారం ఉపయోగపడేట్టుగా చేస్తాం. తెలంగాణలో ప్రధానంగా వ్యవసాయ రంగం రైతులను వేధిస్తున్న సమస్యలు ఏంటి? వాటి పరిష్కారానికి మీ వంతు కృషి ఎలా ఉంటుంది? ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లైఫ్ సంస్థకు మరియు చైర్మన్ కోదండరెడ్డి గారికి ఒకటే కోరుకునేది ఏంటంటే, ప్రభుత్వం తరఫున రైతు చేసే సేవలలో నిజంగా చెప్పాలంటే వాళ్ళు సేవకు తగ్గ ఫలితం అయితే దొరకట్లేదు. వాళ్ళు ఎప్పుడూ నష్టపోతున్నారు. వాళ్ళు అమాయకులు. వాళ్లకు తగ్గట్టు ఈ సంస్థ చేస్తున్న కృషి కోసం ఎంతో అందరం అభినందిస్తున్నాం. దానికి తగ్గట్టుగా అందరం సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా శిక్ష పడుతుంది, మళ్ళొకసారి మేము ఈ తప్పు చేస్తే మాకు ఈ శిక్ష నుంచి అన్నప్పుడే ఎవరైనా కానీ ఈ రైతులను ఈ మోసం చేసే అవకాశం ఉండకుండా నైనా ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ, అలాగే చైర్మన్ కోదండరెడ్డి గారిని, సంస్థ నడుపుతున్న లైఫ్ సంస్థ సునీల్ గారిని అభినందిస్తూ, వీరి కోసం మా తరఫు నుంచి కూడా నేను ఒక రైతుగా కావలసిన సహాయ సహకారాలను అందిస్తామని, మా మండలం తరఫు నుంచి కానీ మేము కానీ అందిస్తామని ఆశిస్తూ ఈ యాత్ర బోధాన్ పోచంపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీ వరకు పెద్ద ఎత్తున సాగబోతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో రైతుల్ని కలవడం ద్వారా తాము క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి కూడా అధ్యయనం చేసి ఆ సమస్యలు నివేదించి ఒక రూపకల్పనతో పాటు ఆ యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. పూరి జగన్నాథుడి రథోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. कालिंदी तट विपिन संगीत कवलो मुद
गोपी नारी वदन कमला स्वादु मधुपः रमा शम्भो ब्रह्मा मरपति गणेशार्चित पदो जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे बलराम सुभद्रा सहितं नीलाचल नीलमाधवं पूरीक्षेत्र परन्धामं श्री जगन्नाथं पूरीक्षेत्र परन्धामं श्री जगन्नाथं यादवेन्द्र जगन्नाथ कुन्दविहार जगन्नाथ जगन्नोद्धार जगन्नाथ कृष्णावतार जगन्नाथ 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 भुजे सव्ये वेणुं शिरसि सिकिपिञ्चं कटितटे दुकूलं नेत्रान्ते सहचर कटाक्षं विदधते सदा श्रीमद्वृन्दावन वसति लीला परिचयो जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे महामोहे स्थिरे कनकर्चिने नीलशिखरे वसन्प्रासादान्तः सहज बलभद्रेण बलिना सुभद्रा मध्यस्थः सकलः सुरसेवा